ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ విభజన చర్చలు వేడెక్కుతున్నాయి. అధికార మార్పిడి తర్వాత ప్రతిపక్షంలోకి వెళ్లిన వైసీపీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తన రాజకీయ పట్టు కోల్పోకుండా ఉండేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక రాయలసీమ భావోద్వేగాన్ని మళ్లీ తెరపైకి తీసుకువస్తూ అమరావతి రాజధాని అభివృద్ధిని సీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని స్పష్టంగా ప్రకటించగా వైసీపీ మాత్రం అదే అంశాన్ని రాజకీయంగా మలుచుకొని రాయలసీమలో బలమైన సెంటిమెంట్ ను సృష్టించాలని చూస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇంతకీ ప్రత్యేక సీమ అంశాన్ని తెరపైకి తీసుకురావటం వెనుక వైసీపీ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి 3 రాజధానుల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన పదే పదే ప్రకటించారు. ముఖ్యంగా రాయలసీమలో కర్నూలుకు న్యాయ రాజధాని హోదా కల్పించడం ద్వారా ఆ ప్రాంతానికి చారిత్రక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ కు సమతుల్య అభివృద్ధి అవసరమని, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం దక్కాలనే వాదనతో 3 రాజధానుల అంశాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకువెళ్లింది. అయితే 2024 ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాత్రం అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి వేగం పెంచుతూ భారీ నిధుల కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణంపై దృష్టి సారిస్తోంది. ఈ నిర్ణయం రాయలసీమలో రాజకీయ చర్చలకు దారితీసింది. ముఖ్యంగా వైసీపీ నేతలు దీనిని సీమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కంటే ఆ నిధులను రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు మళ్లిస్తే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా అవుతుందని వారు వాదిస్తున్నారు. రాయలసీమలో నీటి సమస్యలు, సాగునీటి కొరత, పరిశ్రమల లేమి, ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలు ఎప్పటినుంచో ప్రధాన రాజకీయ అంశాలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు వెళ్తుండడం సీమ ప్రజల్లో అసంతృప్తిని పెంచుతుందనే అంచనాతో వైసీపీ ఈ అంశాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తోంది. అమరావతి కోసం సీమను బలి ఇస్తారా అనే ప్రశ్నను నేరుగా ప్రజల ముందుంచుతూ ప్రాంతీయ భావోద్వేగాలను రగిలించే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతిని కేవలం ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి పరిమితమైన ప్రాజెక్ట్ గా చిత్రీకరించడం కూడా ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అమరావతి అభివృద్ధి వల్ల కోస్తా ప్రాంతానికే లాభం చేకూరుతుందని, రాయలసీమ మళ్లీ పక్కన పడిపోతుందనే భావనను ప్రజల్లో బలపరచాలని వైసీపీ చూస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధంగా అభద్రతా భావాన్ని పెంచడం ద్వారా రాయలసీమలో బలమైన ఓటు బ్యాంకును సమీకరించుకోవచ్చుననే లెక్కలతో పార్టీ ముందుకు సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా రాయలసీమ డిమాండ్ కూడా కొంతమంది నేతలు పరోక్షంగా ప్రస్తావించడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్రం అనే అంశం ప్రజల్లో భావోద్వేగాలను ఒక్కసారిగా పెంచగలదని, ముఖ్యంగా రాజకీయంగా తటస్థంగా ఉన్న ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవచ్చని వైసీపీ అంచనా వేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉద్యమం ఎలా భావోద్వేగ శక్తిగా మారిందో అలాంటి ప్రాంతీయ సెంటిమెంట్ ను రాయలసీమలోనూ మళ్లీ నిర్మించాలనే ప్రయత్నం జరుగుతోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అయితే సీమ కార్డు వైసీపీకి తక్షణ రాజకీయ లాభం చేకూర్చినా దీర్ఘకాలంలో పెద్ద సవాళ్లను తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాయలసీమలోని 4 జిల్లాల్లో ఈ వ్యూహం కొంతవరకు ప్రభావం చూపొచ్చు. అక్కడ ప్రాంతీయ అసంతృప్తి, అభివృద్ధి వెనుకబాటు వంటి అంశాలు ఇప్పటికే ప్రజల్లో చర్చల్లో ఉన్నందున ఆ భావోద్వేగాన్ని రాజకీయంగా మలచడం పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో ఈ వ్యూహం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రత్యేకంగా అమరావతిని వ్యతిరేకించడం ద్వారా కోస్తా ఆంధ్రాలో వైసీపీకి మరింత నష్టం కలిగే ప్రమాదం ఉంది.
అమరావతి రైతుల ఉద్యమం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో మరోసారి రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేయడం పార్టీకి రాజకీయంగా భారమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న పార్టీ అనే ముద్ర పడితే వైసీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత చరిత్రను పరిశీలిస్తే ప్రాంతీయ ఉద్యమాలు తరచుగా ఒక ప్రాంతానికే పరిమితమైపోయిన ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతంలో బలమైన మద్దతు సంపాదించిన మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీకి రాజకీయ అవకాశాలు తగ్గిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం లేదా ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి వంటి డిమాండ్లు భావోద్వేగాలను రగిలించిన మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో సమతుల్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైసీపీ ఇప్పుడు అదే సవాల్ను ఎదుర్కొంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రజల ప్రధాన దృష్టి అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులపై ఉంది. మరోసారి విభజన రాజకీయాలు తెరపైకి రావడం పట్ల ప్రజల్లో పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చునని కొందరు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన పరిపాలనా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రాజధాని వివాదాలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇలాంటి సమయంలో మరో విభజన చర్చ ప్రజలకు ఆమోదయోగ్యంగా మారకపోవచ్చునని అంటున్నారు. వైసీపీకి ఇప్పుడు ఉన్న ప్రధాన సవాలు ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ఎండగట్టాలా లేక ప్రాంతీయ భావోద్వేగాలపై ఆధారపడాలా అన్నది. ప్రతిపక్షంగా ప్రభుత్వ నిర్ణయాలపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం పెంచడం ఒక మార్గం కాగా, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తక్షణ రాజకీయ లాభం పొందడం మరో మార్గం. ప్రస్తుతం పార్టీ రెండో దిశగా వెళ్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వైసీపీకి నిజంగా లాభమా లేక రాజకీయంగా ప్రమాదమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది. సీమలో సెంటిమెంట్లు రగిల్చి తిరిగి బలమైన స్థావరం ఏర్పరచుకోవాలని పార్టీ చూస్తున్నప్పటికీ రాష్ట్ర సమగ్రతను కోరుకునే ఓటర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాన్ని విస్మరించలేము. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ఓటర్లు అభివృద్ధి రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో విభజన కార్డు ఎంతవరకు పనిచేస్తుంది అన్నది సందేహంగానే ఉంది. అమరావతిని వ్యతిరేకించడం ద్వారా వచ్చే రాజకీయ మైలేజీ కంటే విభజనవాది అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడడం వైసీపీకి ఇప్పుడు అత్యంత అవసరమని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రాంతీయ సమతుల్యత కోసం పోరాడటం ఒక విషయం అయితే, రాష్ట్ర విభజనను మద్దతు ఇస్తున్నట్లుగా కనిపించడం పూర్తిగా వేరే విషయం. ఈ రెండు మధ్య సున్నితమైన రేఖను పార్టీ ఎలా నిర్వహిస్తుంది అన్నది కీలకంగా మారింది. మొత్తానికి చూస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వైసీపీకి ఒక కత్తి మీద సాములా మారింది. సీమలో భావోద్వేగాలను రగిలిస్తే రాజకీయ లాభం ఉండొచ్చు, కానీ అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల ప్రభావం కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అమరావతి వ్యతిరేకత, ప్రాంతీయ అసంతృప్తి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్, ఈ మూడు అంశాలపై పార్టీ ఎలా ముందుకు సాగుతుంది అనేది భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించనుంది. ఇప్పుడు వైసీపీ ముందు ఉన్న అసలు ప్రశ్న ఒక్కటే, ప్రాంతీయ సెంటిమెంట్తో గెలవాలా లేక సమగ్ర అభివృద్ధి రాజకీయాలతో ప్రజల విశ్వాసం తిరిగి సంపాదించాలా? లెట్స్ వెయిట్ అండ్ సీ.